అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది బహామాస్ పార్ట్ 2 వీడియో అండి. లాస్ట్ వీడియోలో మీకు బహామాస్లో మేము డాల్ఫిన్ షో అండ్ స్నార్క్లింగ్ చేయడానికి బ్లూ లాగూన్ ఐలాండ్కి వెళ్ళాము అని చెప్పాను కదా. సో ఇదేనండి. బహామాస్లో నాసా బహామాస్లో దిగిన తర్వాత బాగా రెడీ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరేసామండి. ఆల్మోస్ట్ 11 o'clock అయింది మేము బ్లూ లాగూన్ ఐలాండ్కి వెళ్ళేసరికి. అక్కడ మాకు 12:30 స్లాట్ దొరికింది డాల్ఫిన్ షోకి. సో మేము అంతవరకు కొంచెం వాటర్లో ఆడుకొని డాల్ఫిన్ షో 12:30 అంటే మనం 12:30కి వెళ్తే 12:45 కల్లా షో స్టార్ట్ అవుతుందండి. ఒక 30 minutes వరకు ఉంటుంది. ఎందుకంటే ఆ డాల్ఫిన్స్ అన్నీ మన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి అలా చేస్తాయి కాబట్టి సో అందరి దగ్గరికి ఒక్కొక్క మనిషి దగ్గరికి వచ్చి చేయిస్తారండి వాళ్ళు. చాలా బాగా అనిపించింది. ఈ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నిందండి. అంటే క్లియర్ వాటర్ బీచెస్ అని అంటారు కదా, ఆ విధంగా ఈ బహామాస్ మధ్యలో ఉన్న ఐలాండ్స్కి వెళ్ళినామంటే ఇట్లా లోపల నుంచి చూస్తే అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ అంతా బీచెస్ అంతా బాగా క్లియర్గా బ్లూగా లైట్ గ్రీన్గా అలా వాటర్ అనిపించింది. కొంచెం లోతుకు వెళ్ళే వరకు కూడా మనకేమి మునిగిపోయేంతగా ఏం లేదండి, బాగానే అనిపించింది. ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇవాళ మా పాప బర్త్డే అండి. సో బాగానే ఎంజాయ్ చేసింది. బట్ డాల్ఫిన్ షో దగ్గర ఏమైందంటే డాల్ఫిన్స్ చూసి భయపడింది. ఫొటోస్ తీసుకోవాలన్నా దగ్గరకు వస్తుందన్న భయపడుతూనే ఉండింది, ఏడుస్తూనే ఉండింది. సో ఈ బోట్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు మనల్ని. కొంచెం సేఫ్టీగా కూడా, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, సో మంచిగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చారండి బోట్స్ని. చాలా బాగా అనిపించింది. అంతా బాగానే ఉన్నింది. కానీ స్నార్క్లింగ్ చేయడానికి మాకు టైం దొరకలేదు. అండ్ దట్టు అక్కడ స్నార్క్లింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ లేదన్నారు. ఆల్రెడీ చాలామంది తీసుకెళ్ళిపోయారు. మీకు లేదు, మీరు వెయిట్ చేయాలి అన్నారు. బట్ మాకేమంటే మళ్ళీ 4కి అంతా మనం రిటర్న్ వచ్చేయాలి కదా, 5:30కి మళ్ళీ మనం క్రూజ్ ఎక్కేయాలి. సో కష్టం అవుతుంది అని అనేసి ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంకా రాలేదు, ఎక్విప్మెంట్ లేదు అనే చెప్తూ వచ్చారండి. బట్ కనీసం మాకు ఆ ప్రైజ్ అన్న రిటర్న్ ఇవ్వండి అంటే మాకు తెలియదు, మీరు బోట్లో తీసుకున్నారు కదా, బోట్లో వాళ్ళని అడగండి అన్నారు. సో వాళ్ళేమో చెప్పారండి, ఇట్లా స్నార్క్లింగ్ చేయలేదు వీళ్ళు, డాల్ఫిన్ షో మాత్రమే చూశారు అని చెప్పనేసి చెప్పారు, మనకు రిటర్న్గా ఇచ్చారు. సో అది తీసుకెళ్ళి బోట్లో అడిగితే వాళ్ళేమో ఇది కంబైన్డ్ ప్రైస్, సో మేము దానికి ఏం చేయలేము అని 20% రిటర్న్ ఇచ్చారు. కొంచెం లాస్ అయ్యామండి. ఎందుకంటే డిఫరెంట్ ప్రైజెస్ అయితే కనుక మీకు $80 పర్ హెడ్ అలా పడుతుంది స్నార్క్లింగ్కి. మనీ $80 రాలేదండి, ఒక్కొక్కరికి $30 బ్యాక్ వచ్చింది. కాబట్టి చాలానే లాస్ అయ్యాము. పర్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ $300 అలా లాస్ అయ్యాము. ఇంకా తెలియదు కదండి ఇలా జరుగుతుంది అనేసి. మనకు అక్కడ ఏదో చేయాలి అని అనుకుంటాము, బట్ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. డాల్ఫిన్ షో అయ్యేసరికి 12:30కి స్లాట్ ఇచ్చారు. సో మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30 వరకు మేము ఆడుకున్నాం అనమాట. వాటర్లో పిల్లలందరూ ఆడుకుంటుంటే మేము ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అలా ఉన్నాము. తర్వాత అంతా డాల్ఫిన్స్ దగ్గరికి మనం వెళ్ళడానికి అంతా డ్రెస్అప్ అయిపోయేసి అంతా స్విమ్ డ్రెస్ వేసుకోవాలండి. సో అది కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకనేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని డాల్ఫిన్ షోకి అయితే వెళ్ళిపోయాము. బాగుండిందండి. డాల్ఫిన్స్ అన్నీ ఒక్కొక్కరి దగ్గరికి వస్తూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాయి, హగ్స్ ఇచ్చాయి, కిస్ ఇచ్చాయి. మంచిగా ట్రైన్ చేశారు. మనం అంటే కొంతమందికి భయం వేస్తుంది కదా, నాకు కూడా భయం వేసిందండి. అది హగ్ ఇచ్చేటప్పుడు టోటల్ మన మీద పడుతుంది అనమాట. సో చాలా బరువు అనిపించింది, చాలా బరువుగా ఉండింది అది. అంటే మొత్తం పడదు కానీ దాన్ని ఇట్లా పట్టుకోవడానికి కూడా భయం అనిపించింది. మాకు వచ్చిన డాల్ఫిన్ వచ్చి ఏదో పొట్ట దగ్గర కొంచెం కోసుకునింది. సో పొట్ట దగ్గర మాత్రం దాన్ని టచ్ చేయొద్దండి అనేసి చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. సో అలానే చేసాము. అది మన దగ్గరకు వచ్చి స్మైల్ అనగానే మనతో పాటు నవ్వుతూ పోజెస్ ఇస్తుంది. ఈ బ్లూ లాగూన్ ఐలాండ్ అయితే మాత్రం చాలా బాగుండిందండి. కొంచెం డిసప్పాయింట్మెంటే, స్నార్క్లింగ్ కూడా చేయాలి అని అనుకున్నాము కానీ అది చేయలేకపోయాము. బట్ డాల్ఫిన్ షో అయితే ఎంజాయ్ చేసామండి.
మా పాప బర్త్డే కదా ఇవాళ, సో కొంచెం మెమరబుల్గా అనిపించింది. పాప బర్త్డేకి ఇచ్చాము, ఏదో మెమరీ ఇచ్చాము అనేసి అనిపించింది. డాల్ఫిన్ షోకి 12:30కి అలా వెళ్ళే ముందర మేము చాలా టైం ఉంది అనేసి ఇక్కడ వాటర్లో ఆడుకున్నామండి. ఈ వాటర్ మాత్రము చాలా క్లియర్గా ఉన్నిందండి. క్లియర్ వాటర్ బీచెస్ అంటారు కదా, అందులో ఇది కూడా ఒకటేమో. మరి బాగానే ఉండింది, అంటే మనకు మామూలు బీచెస్ లాగా లేదు, చాలా బాగుండింది. పిల్లలందరూ చాలా బాగా ఆడుకున్నారు. వాటర్ కూడా అంటే క్లైమేట్ చాలా వేడిగా ఉన్నింది కదా, వాటర్ కొంచెం చల్లగా ఉండేసరికి పిల్లలు చాలాసేపు అలానే ఆడుకుంటూ ఉండిపోయారు. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి దీంట్లో, బట్ మన టైం బట్టి మనము ఎంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు క్రూజ్లో వచ్చి ఇట్లా మేము వెళ్ళాలి అని అనుకోకపోతే జస్ట్ నాసా కూడా మనం చూసేసుకొని నాసా మొత్తం తిరిగి ఒక రోజులో చూసుకోవచ్చండి. అందులో డౌన్ టౌన్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసేసి షాపింగ్ అంతా మొత్తం చూసుకొని అక్కడ కూడా బీచెస్ ఉంటాయి, అవి చూసుకొని మళ్ళీ క్రూజ్ ఎక్కేయచ్చండి. ఇది ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇట్లా చూసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చేయకూడదు అనుకుంటే. బట్ చేయాలి అనుకుంటే మీరు క్రూజ్లోనే కొంచెం టికెట్స్ తీసుకోవటమో, లేదంటే దిగిన తర్వాత అక్కడ ఏదైనా ఒక్కటి చేయడానికి మాత్రం తీసుకోండి. 2 చేయడానికి టైం దొరకదు ఒక్కొక్కసారి, ఎందుకంటే రెడీ అయ్యి మళ్ళీ దిగి వెళ్ళాలి కదా. లేదంటే బోట్ ఆపిన వెంటనే బయటకు వెళ్ళిపోయేసి ఇంకా చేసేయాలనుకుంటే 2 ఐటమ్స్ ఏదైనా చేయొచ్చు. ఈ విధంగా అండి డాల్ఫిన్ షోకి అయితే అందరినీ ఇలా కూర్చోబెడతారు, రౌండ్గా కూర్చోబెడతారు. సో ఇలా డాల్ఫిన్స్ చూడండి వచ్చి మన దగ్గరకు వస్తాయి, మనం దాన్ని టచ్ చేయటము అలా ఉంటుంది. అది మనల్ని హగ్ చేసుకుంటుంది, మళ్ళీ కిస్ చేస్తుంది, మనకి షేక్ హ్యాండ్ ఇస్తుంది, మనతో పాటు ఫోటో కూడా తీసుకుంటుంది. మా పాప భయపడిందండి పాపం. చాలా బాగా అంటే ఫ్రెండ్లీగా ఉన్నాయి డాల్ఫిన్స్, మనకు అందరికీ తెలిసిందే కదా. మనతో పాటు పోజ్ కూడా ఇస్తుంది నవ్వుకున్నట్టు. బ్లూ లాగూన్ ఐలాండ్ అయితే మాత్రం చాలా బాగుండిందండి, ఒకసారి విజిటెడ్ ప్లేసే.
ఇవన్నీ డాల్ఫిన్స్ ఉన్నాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్కి ఒక షో స్టార్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఒక 30 పీపుల్ని తీసుకుంటారు ఒక్కొక్క షోలో. 10 మినిట్స్ ఒక్కొక్క 10 మెంబర్స్కి తీసుకుంటారనమాట. షో బాగా జరిగిందండి. మళ్ళీ బ్యాక్ అంటే ఒక 3:00కి 3:30కి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. స్నార్క్లింగ్ గురించి చాలా చూసాము, బట్ అవ్వలేదండి. ఎక్విప్మెంట్ ఎవరు తీసుకురాలేదు బ్యాక్. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు చాలాసేపు ఉన్నారనుకుంటా. సో ఈ బోట్లో అయితే మా పాప బర్త్డే సెలబ్రేట్ చేసామండి ఆ రోజు. ఆ బోట్లో ఉన్న క్రూ అంతా కూడా వాళ్ళు పిల్లలతో డ్యాన్స్ చేయించి మా పాపకు బర్త్డే విషెస్ చెప్పి అందరి దగ్గర బర్త్డే విషెస్ పాట పాడిపించారు. చాలా మంచిగా అనిపించింది, మెమరబుల్గా అనిపించింది. మళ్ళీ వచ్చేసామండి బ్యాక్. క్రూజెస్ ఉన్న దగ్గరకు వచ్చేసాము. మేమేమనుకున్నామంటే 3:30కి అంతా వచ్చేస్తే నాసాలోకి కూడా వెళ్ళి అలా ఎలా ఉందో చూద్దాము ఊరు అనేసి అనుకున్నాము. మేము ఆల్మోస్ట్ 1.5 అవర్ నాసా అంతా ఎలా ఉందో కొంచెం చూసుకున్నామండి. అంటే అక్కడ క్రూజ్కి దగ్గరనే బాగుండిందండి. మాల్స్ ఉన్నాయి, బాగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చిన్న షాపింగ్ మాల్స్ కూడా ఇప్పుడు గోవాలో బయట పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, గవ్వలు అలాంటివి, అలా కూడా ఉన్నాయి. అలా అంతా చూసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి. బ్యాక్ వచ్చేసి షిప్ ఎక్కేసాము. ఆల్మోస్ట్ 5:30కి అంతా లోపలికి వెళ్ళిపోయాము. 5:30కి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈరోజు మా పాప బర్త్డే కదా, సో వాళ్ళు ఒక కేక్ పెట్టారండి పాపకు కట్ చేసుకోవడానికి. ఈవినింగ్ పిల్లలతో పాటు కేక్ కట్ చేయించాము. అండ్ ఈ బర్త్డే మాత్రము చాలా మెమరబుల్గా అనిపించింటుంది మా పాపకు కూడా. బహామాస్లో చేసుకుంది కదా. ఇది మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి. స్టార్ట్ అయిపోయింది బోటు బ్యాక్ టు మయామికి. ఇంకా రేపు మార్నింగ్కి మయామి వచ్చేసి తర్వాత క్రూజ్ దిగేస్తామండి. ఇది మా 5 days క్రూజ్ ట్రిప్. తర్వాత కూడా మేము కీ వెస్ట్ వెళ్ళామండి. కీ వెస్ట్ వెళ్ళి మయామి ఒకరోజు చూసుకొని, కీ వెస్ట్ ఒకరోజు చూసుకొని బ్యాక్ మళ్ళీ మా ఊరికి వచ్చేసామండి, ఎరీ పెన్సిల్వేనియాకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ.